హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం ఇర్రెగ్యులర్ మెడికేషన్ అంటే మందులు సవ్యంగా వేసుకోకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఒక నిమిషంలో మాట్లాడుకుందాం. చాలాసార్లు మందులు మనం టైంకి వేసుకోకపోవడం, కొన్నిసార్లు తొందరగా వేసుకోవడం, కొన్నిసార్లు లేట్గా వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అవయవాలకి అంటే శరీరంలోని భాగాలకి ఈ మందుల వల్ల జరిగే ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవి సకాలంలో జరగకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీపీ మాత్రలు తీసుకున్నట్లయితే బీపీ మాత్రలు వేసుకునేది రక్తపోటుని తగ్గించడం కోసం. వాటిని మనం స్పెసిఫిక్ టైం అంటే రోజులో ఏ టైంలో వేసుకోవాలి అనేది రాసి ఇస్తాం. చాలాసార్లు ఆ టైంలో వేసుకోకుండా మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదని, లంచ్ చేయలేదని, తర్వాత వేసుకుందామని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బీపీ కాసేపు పెరుగుతుంది. పెరగడం వల్ల ఆర్గాన్స్కి టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే కళ్ళలో నుంచి కింద భాగాలు, శరీరంలో కింద భాగాల వరకు చూసుకున్నట్లయితే రెటీనాలో కానీ, గుండెలో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, కిడ్నీల్లో కానీ రక్తపోటు కాసేపు ఎక్కువ ఉండడం, కాసేపు టాబ్లెట్ వేసుకున్నా కాసేపు తగ్గిపోవడం, అంటే ఈ హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువైపోవడం వల్ల టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అందుకే బీపీ మాత్రలు డాక్టర్ గారు ఏ టైంలో అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ టైంలో కరెక్ట్గా వేసేసుకోవాలి. బీపీ మాత్రలకి మాత్రం ఆహారంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంటే మనం తిన్నా తినకపోయినా ఏ టైంకి అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ టైంకి అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది ఆ అవయవాలకి కరెక్ట్గా ఏ టైంలో ఎంత జరగాలి, ఎంత టైంలో ఎంత వేగంతో వెళ్ళాలి అనేది కరెక్ట్గా నియంత్రించబడటం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. రెండవ మిస్టేక్ చాలాసార్లు చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున 8ంటికి వేసుకోవాల్సిన మాత్రలు ఉన్నాయనుకోండి, అన్ని మాత్రలు కలిపి ఒకేసారి వేసేసుకుంటారు. మాత్రలు అన్నీ కలిపి వేసుకోవడం వల్ల పాలీగ్యాస్ట్రైటిస్ అంటే పాలీపిల్ గ్యాస్ట్రైటిస్, అన్ని రకాల మందులు వేసేసుకోవడం ఒకేసారి వేసుకొని కొంచెం వాటర్ తాగి కూర్చుంటారు. దానివల్ల గ్యాస్ట్రైటిస్ రావడం, కడుపులో మంట రావడం, వికారం అవడం, వాంతులు అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే మాత్రకి మధ్యలో కనీసం పావు గంట తేడా అనేది ఉంచుకునేలా చూడాలి. కొన్ని మాత్రలు స్పెసిఫిక్గా కొన్ని మాత్రలు పరగడుపున మాత్రమే వేసుకోవాలి. అలాగే కొన్ని మాత్రలు ఆహారం తిన్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ప్రిస్క్రిప్షన్లో ఎలా అయితే రాస్తామో దాని ప్రకారం మాత్రమే ఫాలో అవ్వాలి. ఇలా చేసినట్లయితే కడుపులో మంట అనేది రాకుండా ఉంటుంది. సో మాత్రలు మూడో విషయం ఏంటి అంటే, ఈ మాత్రలు కలిపి వేసుకోవడంతో పాటు కొన్నిసార్లు పొద్దున మాత్రం మిస్ అయితే రాత్రి వేసుకోవడం, రాత్రి మాత్రం మిస్ అయితే పొద్దున వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటివి జనరల్గా జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ మిస్ అయితే ఆ పూట మాత్ర వదిలేయాలి. అలాగే కొన్ని చాలా తక్కువ మాత్రలు మాత్రమే మిస్ అయితే కంటిన్యూ చేయాల్సినవి ఉంటాయి. లేకపోతే నెక్స్ట్ డేకి వేసుకోవాల్సిందే తప్ప పొద్దున్న మిస్ అయ్యామని చెప్పి రాత్రి 2 కలిపి వేసేసుకోవడం ఇలాంటివి పర్టికులర్గా బీపీ మాత్రలకి అస్సలు చేయడం అనేది చేయకూడదు. మళ్ళీ రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.